వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఇటీవల ఈవో ఎగ్జామ్ రాసి 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి సంబంధించి జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనం 7 జోన్స్కి సంబంధించినటువంటి టాప్ స్కోరర్స్ని ఒకసారి తెలుసుకుందాం. ఏ కేటగిరీలో టాప్ స్కోరర్స్ ఉన్నారో కూడా తెలుసుకుందాం. సో మొత్తం టాప్ స్కోర్ వచ్చి మనకి 6th జోన్లో కనబడతా ఉంది. అలాగే తక్కువ టాప్ స్కోర్ వచ్చి 7th జోన్లో కనబడతా ఉంది. అయితే మొత్తం పోస్టులు 181 కాబట్టి దీనికి సంబంధించి ఎవరికైతే 190+ స్కోర్ ఉందో వీరికి సంబంధించి ఛాన్సెస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ చెప్పాలి అని అంటే 195 నుంచి ఎవరికైతే ఈవోలో స్కోర్ ఉందో వారికి ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి మనం ఈ స్కోర్కి సంబంధించి టాప్ స్కోరర్స్ ఎవరున్నారు అని తెలుసుకుందాం. ఇక ఐకాన్ ఇండియా నెక్స్ట్ కూడా ఈవో సిడిపిఓ నోటిఫికేషన్ ఉంది. దీనికి సంబంధించి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని స్టార్ట్ చేసింది. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, వీటితో పాటు మెటీరియల్స్ ఉంటాయి, అప్డేటెడ్ మెటీరియల్స్, అలాగే దీంతో పాటు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దీనికోసం వెంటనే రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఆలోచించిన అవసరం లేదు. ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఈ జాబే మీ లక్ష్యం అయితే. సో దీనికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు క్లాసెస్ని యూట్యూబ్లో చూడొచ్చు, నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కోచింగ్ అవసరం లేదనుకున్నా డైరెక్ట్ మీరు కూర్చొని చదవండి. సో వెంటనే ప్రిపరేషన్లో ఉండండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే నెక్స్ట్ అంగన్వాడీ పోస్టులు 14,000 పోస్టులు రాబోతా ఉన్నాయి. సో అంగన్వాడీ పోస్టులు రిక్రూట్ అయితే మళ్ళీ హ్యాండిల్ చేయాల్సింది ఈవో సిడిపిఓలే కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. ఒకసారి మనం జోన్స్ వైజ్గా మాట్లాడితే మనకి జోన్ 1కి సంబంధించినటువంటి టాప్ స్కోర్ ఎంత ఉంది అని అంటే 239.96 ఉందండి. సో జోన్ 1 అని అంటున్నాం. ఈ జోన్ 1కి సంబంధించి టాప్ స్కోర్ 239 ఉందండి. 239 అవుట్ ఆఫ్ 300కి సంబంధించి 239.96 అని అంటున్నాం. ఏ కేటగిరీలో ఉంది అని అంటే బీసీడి కేటగిరీలో ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి జోన్ 2కి సంబంధించి 228.40 టాప్ స్కోర్ ఉందండి. ఎంత అని అంటున్నాం? జోన్ 2కి సంబంధించి 228.40 టాప్ స్కోర్ ఉంది. ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉంది ఈ స్కోర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత జోన్ 3కి సంబంధించి 226.23 ఉందండి. సో జోన్ 3లో 226.23 ఉంది. సో ఏ కేటగిరీలో ఉంది అని అంటే బీసీబీలో ఉందండి. ఏ కేటగిరీ అని అంటున్నాం? బీసీబీలో ఇక్కడ టాప్ స్కోర్ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత జోన్ 4కి సంబంధించినటువంటి టాప్ స్కోర్ 223.11 అని అంటున్నాం. జోన్ 4కి వచ్చి 223.11 ఉంది టాప్ స్కోర్కి సంబంధించి. ఇక్కడ టాప్ స్కోర్లో మరి ఎవరున్నారు అని అంటే ఎస్సీ కేటగిరీ వారు ఉన్నారండి. కేటగిరీలో ఎవరు టాప్ స్కోర్ అంటే ఎస్సీ కేటగిరీలో 223 4th జోన్. ఇక నెక్స్ట్ దీని తర్వాత జోన్ 5కి సంబంధించి 221 ఇక్కడ టాప్ స్కోర్ ఉందండి. జోన్ 5లో 221 టాప్ స్కోర్గా ఉంది. 221.72 అని అంటున్నాం. ఇది దేనికి సంబంధించి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఉంది టాప్ స్కోర్ జోన్ 5లో. ఇక నెక్స్ట్ జోన్ 6లో టాప్ స్కోర్ ఎంత ఉంది అని అంటే ఇగో జోన్ 6th టాప్ స్కోరే హైలైట్గా ఉంది. 6thలో టాప్ స్కోర్ 247.40 అని అంటున్నాం. 247.40 ఇదే టాప్ స్కోర్. కేటగిరీ వచ్చి బీసీడీలోనే ఉందండి. ఇక నెక్స్ట్ జోన్ 7కి వచ్చి 218.01. జోన్ 7 వచ్చి ఎంత అంటే 218.01 ఉంది. ఇక్కడ ఏ కేటగిరీలో ఉంది అని అంటే బీసీడీలోనే ఉందండి. ఇది కూడా బీసీడీలో ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నాన్ లోకల్ కేటగిరీ అంటే మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాసినటువంటి వారికి సంబంధించి టాప్ స్కోర్ ఎంత ఉంది నాన్ లోకల్ కేటగిరీలో? దీన్ని జోన్ 9 అని అంటారు. సో 221. ఇగో నాన్ లోకల్ కేటగిరీలో నాన్ లోకల్కి సంబంధించినటువంటి కేటగిరీలో టాప్ స్కోర్ ఎంత ఉంది అని అంటే
221.95 ఉందండి. సో ఇలా ఇవన్నీ కూడా టాప్ స్కోర్స్. ఇక దీని నుంచి క్రిందికి చూసినట్లయితే 195 ప్లస్ స్కోర్ ఉన్నటువంటి వారికి సంబంధించి వారి కేటగిరీలలో జాబ్ ఆపర్చునిటీస్కి అవకాశాలు ఉన్నాయి. 181 రిక్రూట్మెంట్స్ జరగబోతున్నాయి కాబట్టి. సో ఇలా మీకు ఈ పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే నేను ఇస్తున్నటువంటి వాట్సాప్కి సంబంధించినటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. దీన్ని వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ లింక్ అనేది నేను ఛానల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తాను. అలాగే దాంతోపాటు మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాని ద్వారా కూడా ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.